ఓకే. సో అది ఆల్మోస్ట్ 12 years ago. సో ఇటువంటి దానిలో అప్పుడు అర్థం కావాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకు నూరిపోసి చేసేదానికి అదొక పెద్ద ప్రక్రియ అయిపోయింది. సో దాని బదులు నేనే చేస్తే బాగుంటుందని అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ పెట్టుకుని నేను దిస్ ఈస్ ది సీన్ ఐ వాంట్ నాకు మైండ్లో ఆల్రెడీ సెటప్ అయింది. సో ఇది ఒక ఆపద్ధర్మంగా తీసుకుని చేసిన విషయం. దాని తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది దానివల్ల. సో అప్పటి నుంచి నేను మోస్ట్ ఆఫ్ మై మూవీస్ ఐఎమ్ డైరెక్టింగ్. సో ఇది ఒక జర్నీలో ఒక ఆల్మోస్ట్ 6-7 years జర్నీ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అది సడన్గా ఇది చేయాలి అనేసి దూకడమేం కాదు. ఓకే. సో వెన్నెల కిషోర్ గారికి మీకు ఉన్న అసలు ర్యాపో ఏంటి? వండర్ఫుల్ అండి. వెన్నెల కిషోర్ ఎలా స్టార్ట్ అయింది? వెన్నెల మూవీకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆల్సో దాంట్లో కూడా యాక్ట్ చేశాను నేను. వెన్నెలలో మా డెట్రాయిట్లో తీశారు మొత్తం ఆ సినిమా మొత్తం. దాంట్లో 2 or 3 scenes ఉన్నాయన్నమాట. నేను డాక్టర్గా చేశాను దాంట్లో. వెన్నెల కిషోర్ దాంట్లో వచ్చేసి గాఫర్ గౌస్ పేరు మర్చిపోయాను క్యారెక్టర్ని. సో ఎనీవే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ వచ్చేసి అక్కడ తిక్కగా ప్రవర్తిస్తుంటాడు అనమాట. సో కామెడీగా ఉంటుంది. అక్కడ నల్లాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేదో చేయబోతే వాళ్ళు కాలుస్తారు. అక్కడ కాలిస్తే అప్పుడు బిహైండ్ బట్ మీద బుల్లెట్ వస్తుంది. బుల్లెట్ ఇన్ ది బట్ సీన్ అనేసి కామెడీగా చేసాము. దాన్ని నేను తీస్తూ ఉంటే వాడు అరవడం ఇటువంటి ఇది. సో హీ హాస్ డన్ అబౌట్ 4 or 5 sequences మంచిగా మా ఇంట్లోనే చేశారు. అప్పటి నుంచి చాలా నైస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ నైస్. ఎప్పుడైనా సార్ డాక్టర్ గారు అంటారు చుట్టుపక్కల. సో ఈస్ వెరీ బిజీ. ఐఎమ్ గ్లాడ్ దట్ అంటే వెన్నెలతో మీరు పరిచయం చేసిన శర్వానంద్ గారు కానివ్వండి, వెన్నెల కిషోర్ గారు కానివ్వండి, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వండర్ఫుల్ అండి. ఇప్పుడు నేను ఒక టీచర్ అయితే తన స్టూడెంట్స్ బాగా చేస్తుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. అలాగే పార్వతి మెల్టన్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను దాంట్లో. తర్వాత వచ్చేసి పార్వతి మెల్టన్ మహేష్ బాబుతో ఒక సినిమాలో యాక్ట్ చేసింది. దాంట్లో పొయ్యి అంటాడు ఆటో అప్ప రావు అనే ఒక సాంగ్ ఉంటుంది దాంట్లో, భలే ఉంటుంది. సో షీ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. ఐ ఇంట్రడ్యూస్ హర్. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి 16 years మా ఇంటికి వచ్చి షీ స్టేడ్ దేర్ 2 days. ఆ అమ్మాయి వచ్చేసి సదరన్ కాలిఫోర్నియాలో షీ వాస్ బ్యూటీ క్వీన్ ఫర్ టీనేజ్ బ్యూటీ క్వీన్ ఫర్ ఇండియన్స్ దే అలా వచ్చిందనమాట. సో వి టుక్ హర్ అండ్ షీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. నౌ షీస్ బ్యాక్ ఇన్ యుఎస్ అనుకుంటాను. సో అలాగే రవివర్మ క్యారెక్టర్ యాక్టర్ ఉన్నాడు. రవివర్మ ఆల్సో ఐ ఇంట్రడ్యూస్డ్ హిమ్. సో రవివర్మ ఇంట్రడ్యూస్ శర్మ, తర్వాత పార్వతి మెల్టన్, తర్వాత వచ్చే వెన్నెల కిషోర్, ఇంతమంది. అది దాంట్లోనే ఇంకొక డైరెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను దానికి, దేవకట్ట గారు. ఓకే. సో ఆయనది ఒక స్టోరీ తీసుకొచ్చి, సో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దాట్ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ. నా పని నేను చేసుకుంటున్నాను, అక్కడి నుంచి యాక్టర్గా వచ్చిన వాళ్ళు బాగా చేస్తుంటారు, వాళ్ళు బాగున్నారంటే సంతోషమే కదా. అవును. సో హరి గారు ఏం చేసినా రియల్ స్టోరీస్ని బేస్ చేసుకొని రియల్ ఎక్స్పీరియన్స్ అన్ని మూవీస్ తీస్తూ ఉంటారు. దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఈ రోజున ఏం లేదండి. ఉన్నదాన్ని మంచి అంశం ఏమన్నా ఉంటే దాన్ని బయటికి చెప్పాలంటే 2 విషయాలు. ఒకటి, బయటికి చెప్పాలంటే ఒరే ఇది అది ఉంది అనేసి న్యూస్ ఐటమ్ లాగా రావచ్చు. అది చూసి అబ్బా బోరు కొట్టింది అనేసి వదిలేస్తారు ప్రజలు. కానీ మనసు కత్తుకోవాలంటే ఒక సన్నివేశం ఉండాలి. మనసు కత్తుకోవాలంటే ఎవరో ఒకళ్ళు బాధపడాలి, లేకపోతే సంతోషపడాలి, దానివల్ల లాభం పొందాలి, నష్టం పొందాలి, దాంతో కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ ఉండి దాన్ని ఎలా ఛేదించాలి, దాని తర్వాత రిజల్ట్ ఎట్లా పాజిటివ్గా రావాలన్నది ఒక స్టోరీ. సో ఆ స్టోరీకి చెప్తే అది మనసులోకి ఎక్కుకుంటుంది. సో అందుకని ఈ సినిమా రూపంలో నేను దాన్ని వాడుకొని అటువంటి అంశాలను బయటకు తెచ్చి ఒక సమాజానికి ఏదో నేను వచ్చి మేలు చేయాలి అనే సదుద్దేశం థర్డ్ కన్సర్న్. ఫస్ట్ కన్సర్న్ ఏమంటే నా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ని చూపించుకోవడము. సెకండరీ బెనిఫిట్గా మనకి ఈ సమాజానికి ఇష్టపడే అంశాలు ఏమన్నా ఉంటే దానిని కూడా బయటకు తీసుకురావడం. అది ఒక సస్పెన్స్గా ఉండొచ్చు, తర్వాత వచ్చే స్టోరీ పరంగా ఉండొచ్చు, తర్వాత వచ్చి
సమాజాన్ని నేను వచ్చేసి ఒక దీన్ని రిఫార్మర్ అని అనుకోవట్లేదు నేను. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు మాట్లాడాము లవ్ జిహాద్ గురించి, కెమెరాల మీద ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు. అది బయటికి తెచ్చి దాన్ని మనం ఇంట్లో మాట్లాడుకునే విషయాలు బయటకు వస్తే రే బయట వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు ఏమంటున్నారు అనుకుంటారో, నిన్నేం చేస్తా, అటువంటివి కాకుండా ఏదైనా మంచి విషయాలు చెప్పదలుచుకుంటే, సమాజానికి ఉపయోగపడే విషయాలు ఏమైనా చెప్పదలుచుకుంటే మనము ఇంట్లో లోపల మాట్లాడేది, ఫ్రెండ్స్తో మాట్లాడేది బయట కూడా మాట్లాడాలి, మాట్లాడగలగాలి. మాట్లాడే విధానం బాగుంటే అందరూ హర్షిస్తారు అన్నది నేను గాఢంగా నమ్ముతాను. అందుకని ఇటువంటి విషయాలు బయటికి తీస్తుంటాను. ఓకే, మీరు నటించి నిర్మించిన హోప్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? వండర్ఫుల్ అండి, ఫ్యాంటాస్టిక్. హోప్ మూవీ అగైన్ ఇది టీనేజ్ సూసైడ్స్ మీద తీసిన మూవీ. అది టీనేజ్ సూసైడ్స్ వచ్చేసి వెరీ వెరీ కామన్, కానీ చాలా మందికి తెలియదు. మామూలుగా పేరెంట్స్ ఒత్తిడి వల్ల, మా దాంట్లో చాలా పేరెంట్స్ వచ్చి ఒకటికి మ్యాథ్లో బాగున్నాడు అనుకోండి, వాళ్ళ మదర్ ఫాదర్కి డాక్టర్ కావాలనుకోండి, కానీ మ్యాథ్ వదిలేసి డాక్టర్ చేయరా అంటారు. కానీ వాడిది కెపాసిటీ, హీ కెన్ డూ మచ్ బెటర్ బి ఇంజనీర్ ఆర్ సమ్ సైంటిస్ట్. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు ఏమంటే చదువు ఇంట్లో ఇప్పుడు ఉండొచ్చో లేకపోవచ్చో, కానీ మంచి స్కూల్లోకి పోవాలంటే అట్లీస్ట్ 2-3 lakhs కట్టాలి, 4 lakhs కట్టాలి. వాళ్ళు ఇల్లు తాకట్టు కట్టి వాళ్ళని చేసి పెంపొందించి చదువుతారు. అంటే వాళ్ళకి స్టూడెంట్లు బాగా కావాలి అనేసి అనుకోవడం బాగుంటుంది పేరెంట్స్కి. కానీ వాళ్ళు దానివల్ల వాళ్ళకి ప్రెషర్ అంతే, ఇల్లు తాకట్టు పెడితే వాడికి ప్రెషర్ అంట. కానీ ఒక గెటింగ్ ఇన్ టు స్టార్మ్ అంటే ఒక మ్యాథ్లో బాగుండేవాడిని తీసి మెడిసిన్లో చేసి వాడిని ఇంట్లో పొలం అంతా అమ్మేసి వాడికి చదువు మీద పెట్టి వాడు ఫెయిల్ అయితే, ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఫెయిల్గా వాడు ఈజ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీద ఏమో చదివినా కూడా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంటికి వస్తే నువ్వు ఇట్లా చేసావు మన జీవితం అంతా పాడు చేసావు, అది ఇది వాళ్ళు చేస్తే ఎక్కడికి వెళ్తాడు? పైకి వెళ్ళిపోతాడు. ఇది ఫేస్ చేస్తాను కాకుండా అటువంటి పేరెంటల్ ప్రెషర్స్, సొసైటీ ప్రెషర్స్ ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చి ఆ సినిమాలో హోప్ మూవీలో చూపించాను. ఓకే, అంటే ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు కదా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వమంటే అసలు మీరు ఏం సొల్యూషన్ ఇస్తారు? నా సొల్యూషన్ గురించి నేను చెప్పడం లేదండి. నాది వచ్చేసి మెయిన్గా ఈ సమాజంలో జరిగిన దానిని అందరూ మాట్లాడుకునే విధంగా చూసుకుంటే దానంతకు అదే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ప్రజల్లో ఇది సినిమా చూస్తే అట్లయితే మన పిల్లల్ని మనం ప్రెషర్ పెట్టకూడదు, మన జీవితాలను మంచిగా చేసుకునేదానికి పిల్లలను ఒక పాన్స్ లాగా వాడుకోకూడదు. వాళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళని పెంపొందించాలే కానీ ఇది వాళ్ళు మన చేతిలో మనం ఫ్యామిలీ బాగుపడేదానికి ఆయుధాలు కాదు వాళ్ళు.